హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. ఏ క్షణమైనా మూసి ఉగ్ర రూపం దాల్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉస్మాన్ సాగర్ 10 గేట్లు ఎత్తి మూసిలోకి నీరుని విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఉస్మాన్ సాగర్ నుంచి మూసిలోకి 2630 క్యూసెక్ల నీరుని విడుదల చేశారు. ఇటు చాదర్ఘాట్ అలాగే ముసరంబాగ్ వద్ద మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు వర్షాలు వరదలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా భేటీని నిర్వహించారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందాలన్నీ అలర్ట్గా ఉండాలని ఆదేశాలను జారీ చేశారు. మూసి ఉగ్ర రూపంతో యాదాద్రి జిల్లాలో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయంటే అర్థం చేసుకోండి. గతంలో మనం సెప్టెంబర్లో కూడా చూసాం. అప్పుడు కురిసిన వర్షాలకి ఒక్కసారిగా ఇటు ఎంజీబీఎస్ కూడా మునిగిపోయే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితే మళ్ళీ ఒకసారి నెలకొనబోతుంది. ఇటు హైదరాబాద్కి బిగ్ అలర్ట్ అని చెప్పుకోవాలి. హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంతాల్లో గతంలో సెప్టెంబర్లో మనం చూస్తే దాదాపు 1000 మందిని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు దానికంటే ఇంకా భయంకరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఇటు 2 జలాశయాలకి సంబంధించి ఒక్కసారిగా నిండు కుండలా మారిపోయాయి. సైక్లోన్ మొంతాకి సంబంధించిన వర్షం వల్ల ఒక్కసారిగా వరద నీరు వచ్చి తెలంగాణకు సంబంధించిన అన్ని చెరువులు రిజర్వాయర్స్ అన్నీ నిండు కుండలా మారిపోయాయి. మరి ఆ వరద నీరంతా ఒక్కసారిగా ప్రస్తుతానికి మూసికి సంబంధించి గేట్లు ఓపెన్ చేయడంతో మూసికి దాదాపు 10 గేట్లు ఓపెన్ చేయడంతో 2630 క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా మూసికి వదిలేశారు. మూసి ప్రవహిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నట్టు తెలుస్తుంది.